చూడండి అరిసెలు అనేటివి ఏ విధంగా వచ్చాయో చూడండి. ఏ విధంగా మెత్తటిగా బాగా మనం ఇట్లా మెత్తగా వేడిగా ఉండే అరిసెలు అయితే చూడండి. బా ఎంత వేడిగా ఉన్నాయో. నెయ్యి వేసి బాగా చేశాను అన్నమాట అరిసె అనేది. చూడండి ఈ విధంగా భలే కాలిపోతుంది. చూడండి 1/2 కిలో పిండికి అయితే చేసింది నేను అరిసెలు. మీరు కూడా ఈ విధంగా పక్క కొలతలతో చేసుకోండి. అరిసెలు అయితే చాలా బాగుంటాయి. నెయ్యి వేసి చేశాను అన్నమాట నేను. ఈరోజు నేను బెల్లం అరిసెలు అయితే చేస్తున్నాను. వాటి కోసం నేను 1/2 కిలో బెల్లం తీసుకున్నాను, కేజీ బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఇప్పుడే నేను దీన్ని ఆడించుకొచ్చాను. చూడండి ఈ విధంగా పిండి ఆరిపోకుండా గట్టిగా ఇట్లా అదిం పెట్టుకోవాలా. కేజీ బియ్యం పిండి ఎక్కువే తీసుకోవాలన్నమాట. 1/2 కిలో బెల్లం తీసుకున్నప్పుడు కేజీ పిండి తీసుకోవాలన్నమాట. అరిసెలు అనేది ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది అన్నమాట మనకు. నేను ఈ అరిసెల్ని ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. బెల్లం పాకం అనేది ఏ విధంగా చేయాలని చూపిస్తాను. చూడండి 1/2 కిలో బెల్లం అయితే తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు చూడండి ఈ విధంగా బెల్లాన్ని ఈ విధంగా బాగా కొట్టుకున్నాను అనమాట. నీట్గా కట్ చేసి పీసుల్లాగా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఏదైనా డస్ట్ ఉంటుందేమో ముందు దీన్ని బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకొని తర్వాత వడగట్టుకోవాలి. చూడండి వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎంత కొంచెం యాడ్ చేసుకుంటే పాకం అనేది త్వరగా వస్తుంది అనమాట. అది నేను ఇప్పుడు స్టవ్ మీద పెడతాను. చూడండి నేను ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుంటాం. మనము బెల్లం కరిగించుకున్న తర్వాత వడగట్టుకుంటాం. ఏదన్నా డస్ట్ ఉంటే దాంట్లోకి పోద్ది అనమాట. తర్వాత పాకం అనేది అరిసెలకి ఏ విధంగా చేయాలో చూపిస్తాను అనమాట. కరిగించుకుంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే మనం వడగట్టుకోవచ్చు. తర్వాత పాకం అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను అనమాట. చూడండి బెల్లాన్ని బాగా మనం కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత వేరే దానికి వంపుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం అరిసెలకి పాకం అనేది రెడీ చేసుకుంటాం అన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి చెత్త అనేది ఉంటుంది అనమాట. అందుకని మనం వడగట్టుకుంటాం అన్నమాట. వేరే దాంట్లోకి వడగడతాను అనమాట నేను. చూడండి ఈ విధంగా కదా. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి వంపుకుంటాను అనమాట. ఏదైనా డస్ట్ ఉంటే ఇది అవుతుంది అనమాట. చూడండి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. చూడండి నలకలు అయితే బాగానే ఉన్నాయి బెల్లంలో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుంటాం. పాకం తయారు చేస్తాం అన్నమాట. పాకం అయితే రెడీ చేసుకుంటాము. 1/2 కిలో కాబట్టి కేజీ పిండి అయితే తీసి పెట్టుకున్నాను. ఎంత పడుతుందో తెలియదు. చూడండి మనకు పాకం రావాలన్నమాట. అరిసెల పాకం భలే బాగుంటాయి అన్నమాట. నెయ్యి వేసుకొని అరిసెలు తింటే టేస్ట్ అయితే అంత బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా అరిసెలు అనేది చేసుకునేటప్పుడు కరెక్ట్ కొలతలతో చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో బెల్లం అనేది. చూడండి పిండి అనేది ఎంత బాగా ఉంటుందో అరిసెలు స్మెల్ అదిరిపోతుంది అన్నమాట బెల్లం. ఇదని ఒకసారి ట్రై చేస్తాను. చూడండి ఈ విధంగా మనకు పాకం అనేది వచ్చింది తెలియడానికి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనం ముద్ద అనేది వచ్చిందా లేదా అని ముద్ద. చూడండి పిండిని అయితే ఈ విధంగా పోస్తా కలుపుకోవాలన్నమాట. ఇద్దరు ఉండాలా. మా పాప హెల్ప్ చేస్తుంది నాకు, కానీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి రాలేకపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా చక్కగా ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండి అనేది. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి. మనం 1/2 కిలోనే కాబట్టి చూసుకొని చేసుకోవాలన్నమాట పిండి. కలుపుకున్నాను నేను. చూడండి ఈ విధంగా 1/2 కిలో కాబట్టి బెల్లం అనేది చూడండి ఈ విధంగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. చూడండి ఈ విధంగా వస్తే చాలు. మరి గట్టిగా కలుపుకోకూడదు పిండి. చూడండి ఈ విధంగా అరిసెలకి. ఇప్పుడు దీంట్లో నువ్వులు యాడ్ చేస్తాను. చూడండి కొన్ని నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. మన ఇష్టం అనమాట ఏదైనా కానీ. కొంచెం ఎలాచీ పౌడరు, తర్వాత నెయ్యి యాడ్ చేస్తాను అనమాట. పిండి ఆరిపోకుండా ఉండేదానికి, పిండి మనకు ఆరిపోకుండా ఉండేదానికి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి పిండి ఈ విధంగా రావాలన్నమాట. ఎప్పుడైనా మనం పిండి అయితే ఈ విధంగా కలుపుతున్నాం కదా, ముద్ద తీసుకుంటే మనకు ఇట్లా ఉండాలన్నమాట. చూడు చేతికి ఇట్లా కాలిపోతుంది పిండి. ఈ విధంగా ఉంటే అరిసి ఒత్తుకునేదానికి బాగుంటుంది అనమాట. నేను అరిసెలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను అనమాట. పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నెయ్యి కూడా యాడ్ చేసినాం కాబట్టి పిండి ఆరిపోకుండా దాన్ని మూత పెట్టి పక్కన పెడతా ఒక 5 నిమిషాలు. చూస్తున్నాను హీట్ అయితే బాగా ఎక్కింది. ఇప్పుడు నేను అరిసెలు అయితే వేస్తాను. చూడండి కాబట్టి దీన్ని ఒక్కొక్కటి యాడ్ చేయాలన్నమాట. ఇది అరిసెల్ని దీంట్లోకి. అరిసె అనేది పర్ఫెక్ట్గా పొంగాల.
అప్పుడు మనకు అరిసి సరిగ్గా వచ్చిందని లెక్క. చూడండి ఏ విధంగా పొంగుతుందో, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. అరిసి అయితే చూడండి చక్కగా వచ్చిందో. చూడండి చూడండి ఒకటొకటిగా వేసుకోవాలన్నమాట మనం. చూడు ఇటు పక్క మళ్ళీ తిప్పుతున్నాను. చూడండి ఏ విధంగా పొంగిందో, అంటే మనకు అరిసెలు అనేటివి పాకము బాగా సరిగ్గా వచ్చిందని లెక్క అనమాట. ఈ విధంగా వస్తే ఈ విధంగా ఆయిల్లోంచి బయటికి తీసాను. చూడండి ఇప్పుడు అరిసెలది మన దగ్గర ఏమన్నమాట పీట ఒత్తుకునేదానికి. చూడండి దీని మీద పెట్టి ఈ విధంగా ఎక్కువ నొక్కన అవసరం లేదన్నమాట. ఈ విధంగా చూడండి ఈ విధంగా ఎక్కువ ఏం మొత్తం అవసరం లేదు, పైన ఉరికట్ల నొక్కితే చూడండి అరిసె అనేది ఈ విధంగా వచ్చింది మనకు పర్ఫెక్ట్. చూడండి ఈ విధంగా చూడండి అరిసెలు అనేటివి ఏ విధంగా వచ్చాయో చూడండి. ఏ విధంగా మెత్తటిగా బాగా మనం ఇట్లా మెత్తగా వేడిగా ఉండే అరిసెలు అయితే చూడండి ఎంత వేడిగా ఉన్నాయో. నెయ్యి వేసి బాగా చేశాను అనమాట అరిసె అనేది. చూడండి ఈ విధంగా భలే కాలిపోతుంది. చూడండి 1/2 కిలో పిండికి అయితే చేసింది నేను అరిసెలు. మీరు కూడా ఈ విధంగా పక్క కొలతలతో చేసుకోండి. అరిసెలు అయితే చాలా బాగుంటాయి. నెయ్యి వేసి చేశాను అనమాట నేను. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.